ఇవాళ మీరు ఫలితాలు అనుభవిస్తున్నారు కదా, వాళ్ళని మర్చిపోతే ఎట్లా? ఖబర్దార్. నేను అందుకే ఆలోచిస్తున్నా. నేను ఒకటి ఎలక్షన్ కమిషన్, ప్రధానమంత్రిని, పొలిటికల్ పార్టీస్ నేను ఒకటి అడుగుతా ఉన్నా. ఇవాళ సామాన్యుడికి ఎవరికైనా టికెట్ ఆశించే స్థితిలో కూడా లేరు. ఎందు ఇది సిర్రో సర్రో ఎందు ఒకటి పెట్టింది కదా ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఇక్కడ ఉండే వ్యవస్థలు కొన్ని ఉన్నాయి కదా, వాళ్ళ డబ్బులతో రాజకీయాలు నడుస్తున్నాయి. టాప్ టు బాటం. ఇవాళ ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, వ్యవస్థనే, ఎలక్షన్ వ్యవస్థనే మారిపోయింది. అప్పుడు లేకుండా కదా సార్ ఆ సంస్కృతి 83 ఆ టైంలో? అసలు కాదు, లేనే లేదండి. డబ్బులు ఇవ్వడం ఓటుకి లేదు. ఎప్పుడు స్టార్ట్ అయింది సార్? ఇప్పుడు ముఖ్యంగా ఇది ఎక్కువ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఈ తెలంగాణ వచ్చినాకనే. తెలంగాణ ఎన్టీ రామారావు ఎన్నడూ ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా పరిపాలన చేశారు. 14 ఏళ్ళు ప్రజలకు సేవ చేసి ఒక పేదల డాక్టర్ అనిపించుకొని ఒక్కనాడు నేను చేయి దాపి ఇంత డబ్బు ఇవ్వమని ఏ కేసుకు నేను అడగలేదు. కోట్ల రూపాయలు ఏంటి కోసం పెడుతున్నాడు? కోట్లు, 100 కోట్లు ఏంటికి? అరే సర్పంచ్కి అయిందా? ఇప్పుడు వార్డు మెంబర్కు ఖర్చు చూడండి, భయం అవుతుంది. పాపం నాకైతే బాధేసింది ఆ రోజు ఆయన చనిపోయినాడు. సార్ చాలా మంది ఎమ్మెల్యేలు ఎన్టీఆర్ గారికి సపోర్ట్ విరమించుకున్న ఇన్సిడెంట్ లో అసలు ఏం జరిగింది సార్? ముందు నేను నా మీద ఉన్న కేసులు తెలుగుదేశంలో ఇంతవరకు ఎవరి మీద లేవు. రైతులు చాలా బీభత్సంగా వాళ్ళ జీవితాలు ఉంటుండే. నాకు ఒకటే సంకల్పం ఉంటుండే, ఏంటంటే 29 ఉద్యమం మహా ఉద్యమం. అప్పుడేమో పోలింగ్ ఫైరింగ్ లెక్క అయింది, ఇప్పుడేమో ఆత్మ బలిదానాలు. 100, 500, 1200 పైన ఆత్మ బలిదానాలు చేసుకోవడం అంటే. కాంగ్రెస్ ఇవ్వకపోతే బీజేపీ ఇస్తుండేనా సార్ తెలంగాణ? ఒక్క మాట మాట్లాడిండు, నా భవిష్యత్తు కథమైపోయింది. ఒక దిక్కేమో దోచుకుంటున్నాడు. ఆ దోపిడీ ఆపండి. దోపిడీ ఆపిన మీద నేను చెప్తాను, క్రిమినల్ కేసులు నేను మీరు పెడతారా, నన్ను పెట్టమంటారా అని చెప్పి కూడా నేను ప్రశ్నిస్తాను. దేవేందర్ గౌడ్ పార్టీ నుంచి బయటకు పోయినప్పుడు చంద్రబాబు గారికి మీకు జరిగిన కన్వర్జేషన్ ఏంటి సార్? ఏం మాట్లాడినారు? ఇలా ఆయన మర్చిపోతున్నారు దేవేందర్ గౌడ్ని. అవును కదా, ఇప్పుడు ఎవరు ఆయన పేరు ఎవరు తీస్తుండ్రా? నేనేం టికెట్ ఇవ్వనందుకు బాధలేదు, ఏ కారణంతో ఇవ్వలేదు అది ఒక మాట చెప్పండి ఆయన. అంటే నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అంటే ఒక చంద్రబాబు నాయుడు, దేవేందర్ గౌడ్, నాగం జనార్దన్ రెడ్డి, ఆ తర్వాత ఎర్రబల్లి దయాకర్ రావు, మోత్కుపల్లి నరసింహులు, తెలంగాణలో చూసుకుంటే కడియం శ్రీహరి, వీళ్ళు కనబడుతుండే. నాగం జనార్దన్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఒక ఊపిన నాయకుడు. ఆయన అన్నగారి పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా 2 దఫాలు మంత్రిగా చేసిన నాగం జనార్దన్ రెడ్డి గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. ఎట్లున్నారు సార్? బాగున్నారా? బాగానే ఉన్నాను, ఆరోగ్యం పర్మిట్ చేస్తుంది. రైట్. సో మాకు హిట్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చినారు సార్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ మీ. రైట్ సార్, నాగం జనార్దన్ రెడ్డి అంటే ఒక రికార్డ్ సార్. ఇప్పుడు తలలు పడిన రాజకీయ నాయకులు అందరు కూడా ప్రతిరోజు చూసే నాయకుడు, ప్రతిరోజు ఏదో ఒక అంశం మీద మాట్లాడి అప్పుడు టీవీలో మీరు కనబడడం, మీ హెడ్లైన్స్ ఏవో కూడా కనబడుతుంది మేము చూసినప్పటికి కూడా. అంతకంటే ముందు కూడా మీరు మంత్రిగా చేసినారు. ఫస్ట్ నుంచి మీరు రాజకీయాల్లోకి ఎలా ఎంట్రీ ఇచ్చినారు? ఒక నేపథ్యం చూసుకుంటే మేము మా బంధువుల దాంట్లో కానీ సమితి ప్రెసిడెంట్లు, మా మామగారు, అది ఇది కొద్దిగా రాజకీయంగా కొద్దిగా వాసన ఉన్నది ఫ్యామిలీలో. అటువంటిది ఎన్టీ రామారావు గారు పార్టీ 29th మార్చ్ పార్టీ పెట్టినాడు, పత్రికల్లో వచ్చింది. 28th మార్చికి వస్తే ఇట్లా 29th మార్చికి
ఎన్టీ రామారావు పార్టీ పెడుతున్నారంటే ఆ సమావేశానికి వచ్చినాం ఇక్కడ. ఓకే, పేపర్లో చూసి వచ్చినారు. పేపర్లో చూసి వచ్చినాం. ఓకే. వచ్చి దాంట్లో జాయిన్ అయినాం. అప్పుడే పేరు పెట్టిండ్రు. నిజాం కాలేజ్ గ్రౌండ్లో ఓ పెద్ద సభ పెట్టిండ్రు. ఆ సభకు లారీలతోటి జనం వచ్చిండ్రు ఆ రోజు. పార్టీ పెట్టిన రోజే సభనా సార్? అప్పుడేనా? థర్డ్ డే. థర్డ్ డే. ఓకే. లాంచింగ్ అంతా ఎమ్మెల్యే క్వార్టర్స్ లో అయింది పార్టీ లాంచ్. ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే క్వార్టర్స్లోనే ఆ ల్యాండ్లోనే అయింది ఓకే లాంచ్. ఫస్ట్ ఓకే. 29th. ఎప్పుడుండే సార్ పరిస్థితి? అప్పుడు ఎట్లుండే పరిస్థితి? మార్చ్ 29th. ఎన్టీ రామారావు వచ్చిందంటే నేను నాగరికంలో మీటింగ్ పెట్టినాను. పుట్టిగా మీటింగ్, ఎన్టీ రామారావు గారి మీటింగ్. మాకు ఏడ డయాసిస్ కూడా లేకపోతే ఓ సావుకారుల ఇల్లు, మార్కెట్లో ఓ సావుకారుల ఇల్లు, స్కూల్ గ్రౌండ్ ఇట్లుంటే ఇల్లు ఇట్లుంటాయి కదా వాళ్ళవి. అవును సార్. ఇల్లు కొద్దిగా ప్రశాంతంగా అంటే మంచిగా విశాలంగా ఉండి మంచిగా ఉంటే అక్కడనే పెట్టినా. ఓకే. అక్కడ గ్రౌండ్లో జనం. ఓకే. పండుగ, దీపావళి పండుగ. ఎన్టీఆర్ వస్తే ఆయన వచ్చినాడు దీపావళి పండుగ. ఎన్టీఆర్ గారు వచ్చిన రోజు దీపావళి పండుగ. అసలుకు అంటే 10,000 ఏమన్నా వస్తారా రారా అనుకుంటే ఓకే మొత్తం గ్రౌండ్ నిండిపోయింది. 60-70 మందితోటి మొత్తం రోడ్లన్నీ నిండిపోయినాయి. ఇడికి మేము అంటే ఇట్లా ఉంటుంది కదా, మిద్దె మీదకి ఎక్కడానికి వీలు లేకుండా పోయింది. ఇంకా అటు ఇట్లా చేసి మేము ఎక్కినాం. నా అధ్యక్షతనే సభ అయింది. అట్లా ఇప్పుడు ఎన్టీ రామారావుకు పర్వతనేని ఉపేంద్ర గారు అప్పుడు ఈజ్ టు కోఆర్డినేట్. ఓకే. మొత్తం ఆయనే చూసిందా సార్? లగడపాటి రాజగోపాల్ మామ చేసేవాడు. చాలా అంటే మంచి వ్యక్తి చేసేవాడు. అప్పుడు మన తెలంగాణలో ఇవన్నీ లేవు. తెలంగాణ అది ఇది అనేది లేదు. ఓకే. అంటే ఒక తెలుగుదేశం వచ్చినాక అంటే నిజంగా చెప్పాలంటే తెలంగాణలోనే ప్రజలు ఆ పార్టీకి ఆదరణ ఎక్కువ లభించింది. ఓకే. తెలంగాణ ప్రాంతంలోనే ఎక్కువ ఆదరణ, ఎక్కువ మంచిగా ఉన్నది. ఎందుకు మమ్మల్ని ఎన్నిసార్లు గెలిపించారు? కంచుకోట కదా సార్ తెలంగాణలో టీడీపీకి? కంచుకోటనే. మొన్న తెలంగాణలో కాంగ్రెస్ గెలిచే వరకు కూడా ఎప్పుడు మెజారిటీ సీట్లు రాలే అంట కాంగ్రెస్ కి తెలంగాణలో. ఎప్పుడు రాలే. మన కూడా బొటాబొట్టి మెజారిటీ కదా ఏడు వచ్చింది. ఓకే. నార్గాన్లో 30 ఏళ్ళు దాన్ని దొక్కి పెట్టింటి నేను. మళ్ళీ నేను దాంట్లో చేరినాక ఇప్పుడు లేచి కూర్చున్నది. మీరు కనవండి నాగర్ కర్నూలు కాంగ్రెస్ కనవండి ఉంటుండేనా సార్? అంటే ఒక పార్టీ పట్ల కమిట్మెంట్ అప్పట్లో రాజకీయ నాయకులకి. ఇప్పుడు తెలుగుదేశం అంటే మేము చాలా గౌరవంగా పార్టీని చూసుకునేది. పార్టీ మీటింగ్లు విలేజ్ లెవెల్కి వెళ్ళి, తాలూకా లెవెల్, ఒక మండల్ లెవెల్ అంతా మీటింగ్స్ ఉండేది రెగ్యులర్గా. మహానాడు జరుపుకునేది. చాలా సిస్టమేటిక్గా పార్టీని నడిపిండు ఎన్టీ రామారావు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ. ఆనాడు అందరు తల్లిలాగా భావిస్తుండే పార్టీని. పార్టీ వాజ్ అంటే సుప్రీం. ఇంకోటి ఎన్టీ రామారావు ఎన్నడూ ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా పరిపాలన చేశాడు రామారావు గారు. ఎందుకంటే అచ్చంపేట్ల మహేంద్రనాథ్ గారి బండ్లు తిరిగేటుంటాయి కదా జీబులు. అప్పుడు మండలానికి జీబు అట్లా పెట్టుకునేది. అంతా కొన్నిసార్లు 2-3 జీబులతోటే ఎలక్షన్ అయిపోయేది. అట్లా ఆయన ఇబ్బంది పడుతున్నాడు. అంటే 10,000 రూపాయలు ఇవి వారికి ముట్ట చెప్పండి అని ఇచ్చిండు. పార్టీ ఫండ్ కాదు, ఎన్టీ రామారావు. అంటే మీకు ఏమైనా ఇబ్బంది అంటే ఏం లేదు సార్ అన్న. ఆయనకు నేను పోయి ఇచ్చిన అవే ఎక్కువ. చాలా సంతోషపడ్డాడు. 10 లక్షలు సార్? ఏం 10 లక్షలు ఎందుకైతాయా? ఇప్పుడు 10,000 అయినా అప్పుడున్న సంఖ్యకు ఇప్పుడున్న సంఖ్యకు ఓటర్ల సంఖ్య ఎంత పెరిగింది. ఇప్పుడు అదే ఇప్పుడు ఒక్కటే అండి. ఇప్పుడు నేను అనేది ఇది సర్రో ఏదో ఒకటి పెట్టిండ్రు కదా ఇప్పుడు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. నేను ఒకటి ఎలక్షన్ కమిషన్ను, ప్రధానమంత్రిని, పొలిటికల్ పార్టీస్ను నేను ఒకటి అడుగుతా ఉన్నా. ఎలక్షన్ కమిషన్ అంటే పెట్టిన నియమాలు ఇంత డబ్బు ఖర్చు పెట్టాలి అనేది ఉంది.
ఎక్కడన్నా ఒక్క కాన్స్టిట్యున్సీలా ఆ డబ్బుతోని గెలుస్తుండరు అనేటోడు ఉన్నాడా ఎవడన్నా ఒకడు? లేదు. ఇలా సామాన్యుడికి ఎవరికైనా టికెట్ను ఆశించే స్థితిలో కూడా లేరు. రైట్. ఒక మధ్యతరగతి కుటుంబీకుడు కానీ అప్పర్ మిడిల్ క్లాస్ కానీ లేదు. ఇవాళ కాంట్రాక్టర్ల డబ్బు, ఇవాళ పెద్ద పెద్ద ఇప్పుడు అంటే ఇక్కడ ఉండే వ్యవస్థలు కొన్ని ఉన్నాయి కదా, వాళ్ళ డబ్బులతో రాజకీయాలు నడుస్తున్నాయి టాప్ టు బాటం. ఇవాళ ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఇవాళ మొత్తము అంటే వ్యవస్థనే, ఎలక్షన్ వ్యవస్థనే మారిపోయింది. రైట్. అసలు ఈ సర్రులు గిర్రులు కాదు, మొత్తం రిఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్ వ్యవస్థను టోటల్గా కడిగేయాలి. సార్ ఎందుకు పెడతారు మీరు చేతగానప్పుడు? నువ్వు ఇంప్లిమెంట్ చేసేటప్పుడు అరే రూపాయలు ఆడి ఉంటాయేమో, కానీ నేనైతే 18లో నేను చూసిన సార్ ఇంటింటికి 2500 అట్లా పెట్టి, అంటే ఓటుకు 2500 పంచుతూనే ఉన్నారు. సార్ ఇక ఎవ్వడు మేము పోతే కారులో ఇట్లా పంచుతున్నారు ఏమని నేను కార్లో ఆపుకుంటూ పోతుంటే ఓకే ఆ స్కూటీలు అవి పటాపటా పెట్టుకుంటున్నారు, 2-3 ఇండ్లు అవి తీసుకపోతున్నారు. టకా 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 రేపు ఎలక్షన్ అనగా పనిచేస్తున్నారు. 5-6 గంటల వరకు క్లోజ్. అప్పుడు లేకుండా కదా సార్ ఆ సంస్కృతి 83 ఆ టైంలో? అసలు లేనే లేదండి. డబ్బులు ఇవ్వడం ఓటుకి లేదు. ఎప్పుడు స్టార్ట్ అయింది సార్ ఇది నేను ఇప్పుడు ముఖ్యంగా ఇది ఎక్కువ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఈ తెలంగాణ వచ్చినాకనే తెలంగాణలో అయింది. అంతేనా సార్? 2014 ఎలక్షన్స్ అంతకుముందు తక్కువనే. తక్కువ ఓటుకు డబ్బులు ఇవన్నీ తక్కువనే. ఇప్పుడు ఏమి అది ఈ పరిస్థితులు ఇట్లా అయినాయి. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఎలక్షన్లో ఒక సామాన్యుడిని కూడా నిలబడేదో లేదా మధ్యతరగతి ఉన్న మద్దతుతో నిలబడే పరిస్థితి ఎప్పుడు వస్తుంది? ఇంకా మళ్ళీ వస్తుందా? ఎందుకు మళ్ళీ ఈ ఎలక్షన్ కమిషన్లు ఎందుకు మనకు? ఏ ఎలక్షన్ కమిషన్ ఇవన్నీ ఎందుకు అంటే సీలింగ్లు ఎందుకు, ఇవి ఎక్స్పెండిచర్ గిట్లా? ఈ రాజ్యసభలు కానీ, నామినేటెడ్ పోస్టులు కానీ, బోర్డు చైర్మన్లు కానీ, కార్పొరేషన్ చైర్మన్లు కానీ అన్నీ కూడా పాలిటిక్స్ నుంచి, పాలిటిక్స్లో లేని వారికి కూడా వస్తున్నాయి కదా సార్ ఇవన్నీ పదవులు? అవి నామినేటెడ్ లేకపోతే ఎమ్మెల్సీ లేకపోతే అనేది కొన్ని రకాలుగా అంటే అవి దాంట్లో కూడా కోట్లలోనే ఖర్చు అవుతుంది. ఓకే. బిజినెస్ మ్యాన్లకి ఇప్పుడు అంతా దీంట్లో ఇప్పుడు ఎక్కువగా కాంట్రాక్టర్లు, ఇండస్ట్రియలిస్టులు వాళ్ళు రాజకీయాలకు వచ్చేసిండ్రు. ఓకే. ఇప్పుడు నేను దాదాపుగా 14 ఏళ్ళు ప్రజలకు సేవ చేసి ఒక పేదల డాక్టర్ అనిపించుకొని ఒక్కనాడు నేను చేయి దాపి ఇంత డబ్బు ఇవ్వమని ఏ కేసుకు నేను అడగలే. ఓకే. వాళ్ళు ఇస్తే సరిపాయి, ఇవ్వకున్నా సరిపాయి, వాళ్ళు ఎంత ఇస్తే ఎంతతోటి. ఒకరోజు 11 డెలివరీలు నేను హాస్పిటల్లో. 11 డెలివరీలు అయితే మాకు అంటే అక్కడ వాళ్ళు ఇచ్చిపోయింది 64 రూపాయలు. ఓకే. అంత కలిపా సార్? అంటే 5-6 రూపాయలు కూడా లేకుండా, అంటే అందరు చాలామంది ఫ్రీగా ఇంకా మన హాస్పిటల్ అనుకుంటున్నారు. అట్లా పోయినరు, ఒకరు ఇద్దరు ఇచ్చిండ్రు. ఓకే. అంటే ఆ రోజు డబ్బు కొద్దిగా విలువ ఉంటుండే, కానీ అంత అంటే అసలు నేను అన్నాడు దాన్ని ఒక వ్యాపారంగా చూడలేదు, నేను సర్వీస్గా చూసిన. అందుకోసమే నాకు వరుసగా 5 సార్లు నేను గెలిచిన. ఈవెన్ ఇండిపెండెంట్కి గెలిచిన. నేను తెలుగుదేశంకి వెళ్ళిపోయిన తర్వాత మధ్యలో నాకు అంటే టీఆర్ఎస్ వాళ్ళు పిలిచిండ్రు, ఇంకా వాళ్ళు పిలిచిండ్రు. నేను చెప్పినాను ఐ విల్ కాంటెస్ట్ యాజ్ ఇండిపెండెంట్. ఓకే. ఇండిపెండెంట్ కాంటెస్ట్ చేసిన 34,000 మెజార్టీతో గెలిచినారు. 1983లో ఎన్టీఆర్ గారు చాలా మంది చదువుకున్న వాళ్ళకు, మీలాంటి డాక్టర్లకి, అడ్వకేట్లకి చాలా మంది రాజకీయాలకు తీసుకొచ్చిందంట. అది ఎట్లా ఇంప్లిమెంట్ చేసింది సార్? ఎట్లా స్టార్ట్ అయింది అది? ఎట్లా స్టార్ట్ కాలేదు. ఆయన పిలిపించినారా ఎన్టీఆర్ గారు? చాలా మందిని పిలిపించుకున్నాడు. పర్వతనేని ఉపేంద్ర గారు కొంత సమాచారాన్ని సేకరించి దాని ప్రకారంగా పిలిపించిండ్రు. కొంతమంది పోయి మేము కలిసినాము. ఓకే. అంటే ఇప్పుడు నార్కల్కి వచ్చిండ్రు. ఎవరు ఈడ అంటే మంచి అంటే పొలిటికల్ కాదు, మంచి మనిషిగా ఎవరికి గుర్తింపు ఉంది ఈ ప్రాంతంలో. ఆ రోజు ప్రజలకు సేవ చేసిన వాళ్ళు ప్రజల మధ్యన ఉన్నానుకో ఎన్టీ రామారావు టికెట్లు ఇచ్చిండు. ఇప్పట్లేక కాదు,
ఓకే. ఇప్పుడు ఇది మారిపోయింది. ఇప్పుడు ఎట్లుంది సార్ అప్పటి రాజకీయాలకి ఇప్పటి రాజకీయాలకి అమ్మ, నాకు భయం వేస్తుంది. ఉమ్, అంటే ఇప్పుడు కోర్టు పెడుతున్నారు, ఏంటి కోసం పెడుతున్నారు? కోట్ల రూపాయలు. కోట్ల రూపాయలు ఏంటి కోసం పెడుతున్నారు? కోట్లు, వందల కోట్లు ఏంటికి? అరే సర్పంచ్కి అయిందా? ఇప్పుడు వార్డు మెంబర్కు ఖర్చు చూడండి, భయం అవుతుంది. ఈ వ్యవస్థ మారాలి పూర్తిగా. ఈ రాజకీయ వ్యవస్థలో డబ్బు ప్రధానం పోవాలి. ఓకే. ఇప్పుడు ప్రధానంగా డబ్బే ముఖ్యమైతే ఇంకా ఇప్పుడు ప్రజల ఓటు వాని ఇష్టం వచ్చినట్టు వేసినట్టు కాదు కదా. ఎవరు డబ్బు ఎక్కిస్తే వానికి వేస్తుంటే. సరే, అయితే 83లో మీరు టీడీపీ నుంచి 83 అంటే టీడీపీలో ఉన్నానండి. ఓకే, పోటీ చేయలేదు సార్? 83లో చేసినారు కదా నాగర్ కర్నూలు. చేసినాను. అంటే నేను ఓడిపోయింది 81 ఓట్లతోటి, అది 52 ఓట్లతోటి. 52. ఇప్పుడు ఓడిపోయినా. అది కూడా నేను గెలిచిన ఒక 1000 ఓట్ల మీదనే ఉన్నాయి. ఓకే. కానీ అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ నాకు కనిపిస్తలేదా, ఇది సైకిల్ గుర్తు మీద ఆహా. నాకు కనిపిస్తలేదు ఏమైనా ఉంటే కోర్టుకో అని ఓకే. రిటర్నింగ్ ఆఫీసర్ ఎంత మనం అబ్జెక్షన్ చేసినా యాక్చువల్లీ 100 మోర్ దాన్ ఒక 1000 ఓట్స్ తోటి గెలిచిన. ఓకే. దట్ టు ఐ వాజ్ జస్ట్ ఎప్పుడు డస్ట్ లాగా ఇట్లా తిరిగినోడు కాదు కదా. ఓకే. కొద్దిగా తిరుగుతుంటే దుమ్ము అది ఇది కొద్దిగా జ్వరం వచ్చింది ఒక లాస్ట్ 2-3 days. ఓకే. కొంతమంది ప్రచారం చేసిండ్రు, ఈయన వదులుకున్నాడు, ప్రచారాన్ని వదులుకున్నాడు అని. ఓకే, తిరుగుతలేడు ఇంకేనకి ఇంట్రెస్ట్ లేదు. వదులుకున్నాడు అని అంటే ఇంకా మనం దాని తర్వాత నేను ఆరితీరిన రాజకీయాల్లో. ఎట్లయితే వాళ్ళ డబ్బులు ఎప్పుడు పంచుతారు ఏం కదా అని చూసి వాళ్ళ వెహికల్స్ను అడ్డుకోవడం, వాళ్ళను దాంట్లో అన్నిటిని ఏదో. ప్రత్యర్థి ఎవరు సార్ అప్పుడు 83లో? 83లో విఎన్ గౌడ్ అని ఓకే. సాత్వికుడే. ఓకే. కానీ ఇంకా మీకంటే సీనియర్ అన్నా సార్? ఆయన ఇంతకుముందే 2-3 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి జిల్లా పరిషత్ చైర్మన్. వ్యక్తి మంచోడు. ఓకే. సో ఆయనతో మీకు ఈ పొలిటికల్ రైవలరీ ఉంటుండే? పొలిటికల్ రైవలరీ మా కుటుంబాలకు మధ్య లేనే లేదు. ఓకే. మా నాన్న గిట్లనేమో అన్న అంటుండే, ఓకే. మేము ఈయనను చిన్న అంటుంటే. అట్లుండే. అంటే కులాలు వేరే ఉండొచ్చు కానీ బాబాయ్ అన్న అక్క మాట్లాడు అట్లా. అంటే ఒక మంచి వాతావరణంలో ఉన్నాం. 85లో ఆయన పైన గెలిచినట్ట సార్ మీరు? ఆయన పైన గెలిచినారు. ఆయన పైన గెలిచిన. ఓకే. ఇంకా తర్వాత 95లో మంత్రి అయినారు. 95లో మంత్రి. ఓకే. ఎన్టీఆర్ గారు క్యాబినెట్ లోనే మంత్రి అయినారా సార్? లేదు, ఎన్టీ రామారావు నన్ను కరువు మంత్రి చేసిండు. ఎన్టీఆర్ గారు 8 months ఉన్నాం. ఓకే. కరువు మంత్రిగా. అంటే ఓన్లీ డ్రాట్ మినిస్టర్స్ అని ఓకే. స్పెషల్ రిప్రజెంటేటివ్స్ టు అంటే గవర్నమెంట్ అని దాన్ని ఒక మంత్రి పదవి లేకపోతే క్యాబినెట్లో కూడా పిలిచేది. ఓకే. ఇంకా తర్వాత కొన్ని సందర్భాల్లో ఎందుకులే అనుకొని ఇంకా బాగుండదు ఇది, వీళ్ళు అంటే మనం ఓటు తీసుకోలేదు కదా అని ఆపిండు. ఓకే. ఎన్టీఆర్ గారితో మీకు ఎట్లుండే సార్? నాకు మంచిగా ఉండేది. అంటే ఏవి కన్వర్జేషన్ కానీ బాగా గుర్తుండిపోయే సంఘటనలు కానీ? ఇప్పుడు 80 అంటే మాకు నేను 89లో ఓడిపోయినా. 89లో ఓడిపోయినప్పుడు అంటే నాకు టికెట్ ఇయ్యలే. ఓకే. ఎన్టీ రామారావు. నేను కొద్దిగా ముక్కుసూటిగా అది చేస్తుంటే సరే ఇంకా ఇంకో పెద్ద మనిషి అడ్డం పడ్డాడు 89లో వాళ్ళ కుటుంబ సభ్యుల్లా. ఇప్పుడు ఓకే. నేను చంద్రబాబు నాయుడు వెంబడి ఉంటే. ఓకే. ఓకే. తర్వాత కానీ 89లో గ్యాప్ ఏం లేదు కదా సార్, ఇద్దరి మధ్యలో గ్యాప్ కానీ ఏం లేదు? మాకు గ్యాప్ ఏం. ఎన్టీఆర్ గారికి ఎన్టీఆర్ గారు నాకు ఫోన్ చేసి మీకు మంచి ఫ్యూచర్ ఉంది, నిన్ను ఇంతకంటే పెద్ద పదవిలో కూర్చోబెడతా అంటే కూడా మీరు ఇప్పుడు ఎందుకు ఇస్తలేరు చెప్పండి అని పోటీ చేసిన. ఇండిపెండెంట్గా కొన్నోట్లతో ఓడిపోయినాక అప్పుడు
పార్లమెంట్ ఎలక్షన్లు 91లో వచ్చినాయి. ఓకే. మళ్ళీ ఆయన్నే ఫోన్ చేసిండు. ఉమ్. పొరపాటు మీద ఉండొచ్చు, నాది ఉండొచ్చు, డాక్టర్ గారు వచ్చేయండి ఓకే. పార్టీలకు అని. ఉమ్. నేను ఒక డెలివరీ కష్టంగా ఉంటే సెక్షన్ చేసి రాత్రి 12 గంటలకు పోయి పడుకున్నా. నేను చెప్పిన ఇంకా లేపకండి, ఏదన్నా ఈ ఒక్క పేషెంట్కి ఏమన్నా కాంప్లికేషన్ వస్తే లేపండి అని చెప్పి. ఓకే. 4 గంటలకు ఎన్టీ రామారావు ఫోన్లు ఎప్పుడు 4 గంటలకు ఉంటుండే. పొద్దున్నే తెల్లవారు 4 గంటలకు ఫోన్ వస్తే ఇంకా ఇట్లా ఎన్టీ రామారావు గారి ఇంటికి అంటే వాళ్ళు ఇంక సార్ వద్దన్నాడు అంటే మేము మాట్లాడిపోయింది అని వాళ్ళ ఆపరేటర్ అంటే నాకు కనెక్ట్ చేసిండ్రు. బ్రదర్ 7 గంటల వరకు వచ్చేయండి. మళ్ళా ఒక మాట అడగలే నన్ను ఆయన, ఏం అడగలే, పార్టీలకు రమ్మని ఏది కూడా మాట్లాడలే. 7 గంటలకు మనం బ్రేక్ఫాస్ట్లో కలుద్దాం వచ్చేయండి అన్నాడు. ఓకే. ఇక నాకు డ్రైవర్ దొరకలే. ఇక ఎక్కడి నుంచి రావాలా, నాగర్ కర్నూలు నుంచి రావాలా? అప్పుడు పెద్ద రష్ ఉండకపోయేది కదా. ఓకే. 1 hour 45 minutesలో వచ్చేసిన, స్నానం చేసి ఎంబడే వచ్చేసిన. అంటే నాకు ప్రేమ ఉంటేనే కదా వచ్చేది. అంతే అంతే సార్, అంతే. ఆ పార్టీ అంటే ఇష్టం ఉంటేనే కదా. ఇంకా అప్పటి నుండి కంటిన్యూస్గా ఉన్నాం. ఓకే. వచ్చినాక ఏం మాట్లాడండి సార్ ఎన్టీఆర్ గారు? అదే ఒక తప్పున నేను నాది ఉండొచ్చు, మీది ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు అన్నయ్య, నీ అవసరమైతుంది పార్టీకి వచ్చేసి అన్నాడు. ఓకే. అప్పుడు మీరు పోయినప్పుడు ఎవరెవరు ఉండే సార్ అప్పటికి అక్కడ ఎన్టీఆర్ గారి దగ్గర? ఎవరు లేరు, ఎవరు లేరు. ఎవరు లేరు, ఓన్లీ బ్రేక్ఫాస్ట్కే. ఓకే. హ్యాబిట్స్లో ఇంటికా సార్? హ్యాబిట్స్లో. ఓకే. ఆయన స్టైల్ ఎట్లుంటుండే సార్ ఎన్టీఆర్ గారిది? చాలా మంది చెప్తుంటారు కదా పోగానే అంటే భోజన పీరియడ్ అని చెప్పేసి ఆయన మార్నింగే లేస్తాడు. అంటే కొబ్బరి చట్నీ పెద్ద తింటుంది కదా కప్పు, కొబ్బరి చట్నీ, ఇడ్లీలా అవి ఇవి, ఇడ్లీ, దోశ, పొంగలి, తర్వాత ఏది పెసరట్టు, అన్ని రకాలు అవి చేస్తుండే. దాంట్లో మళ్ళీ స్వీట్లు చేస్తుండే. ఓకే. మార్నింగే చికెన్ అది ఇది పెట్టి పూరి పెడుతుండ్రు. కానీ మనమేమో 2 ఇడ్లీలు తినడం. ఓకే. నేను పొద్దున్నే నాన్ వెజ్ తో కూడా టిఫిన్ చేస్తుండే అంటారు సార్? నాన్ వెజ్ పొద్దున ఆయన భోజన పీరియడ్. నేనే ఉండి ఓ రోజు అడిగిన, ఏం సార్ మీరు డయాబెటిక్ ఇంత భోజనం చేస్తారు, అది ఇది స్వీట్లు తింటారు అంటే, ఎంత ఎట్లా జరిగేది ఉంటే ఎట్లా జరుగుతుందా. డేర్, గుండె ధైర్యం. పాపం నాకైతే బాధేసింది ఆ రోజు ఆయన చనిపోయినాడు. చనిపోయిన రోజు సార్? అంటే నన్ను రాజకీయాలకు తెచ్చింది ఆయనే కదా. రైట్. అందుకోసం ఓసారి అట్లా వస్తుంటే ఎప్పుడు ఆ ఘాట్ దిక్కు చూస్తుంటా, ఎన్టీఆర్ ఘాట్ దగ్గర. మొన్న కూడా ఎవరు లేకున్నా ఇంకా ఊరికెళ్ళి కొంతమంది పిల్లలు వచ్చిండ్రి, వాళ్ళ పోయి ఘాటుకు పోయినాను. అవును సార్. ఘాట్లో పోతే మన రామకృష్ణ గారు కలిసిండ్రు, మేడం భువనేశ్వర్ మేడం కలిసిండ్రు. నాకు మొన్న కూడా అంటే నేను నా మీద ఉన్న కేసులు తెలుగుదేశంలో ఇంతవరకు ఎవరి మీద లేవు. అట్లా రాజశేఖరుడి నేను ఆడ ఇట్లా ఉన్నాను అంటే, ఈడ ఇంతమందిలో ఉంటే నేను గాడ కూర్చొని ఉంటే ఆ ముందలోళ్ళను నా మీద నేను ప్రథమ ముద్దాయిని అని పెడుతుండే ఆయన. మీ మీదే ఓ కేసు ఎన్నేళ్ళు, 7 ఏళ్ళు, 18 ఏళ్ళు. అసలు మేము ఓబులాపురం మైనింగ్ దాని మీద పోతే, ఓబులాపురం మైనింగ్లో అక్కడికి 3-4 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం, కారులో ఉన్నాం. రోడ్డు నువ్వు ఆపలే, ఏది ఆపలే, కానీ అరెస్ట్ చేసి పారేసి. ఓకే. డైరెక్ట్ ట్రెస్ పాస్ కింద దాంట్లోకి పోయినట్టు పోకముందే. ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి గారు ఆడికి ఒకసారి అసెంబ్లీకి వెళ్ళాక కమిటీ పోయినాము. ఓకే.
గాలి జనార్దన్ నాకే విచిత్రం అనిపించింది. మేము 13 మంది పోతే ఒక్కరిని నేను అడిగిన, మీకు 15 హెక్టార్ల భూమి ఇచ్చిండ్రు, ఓకే ఇది చేసేందుకు హెక్టార్లు ఓకే మైనింగ్ చేసుకోవడానికి. మైనింగ్. దాంట్లో ఇప్పుడు మీరు 5 హెక్టార్ల 6 హెక్టార్లను మైనింగ్ చేయాలి. ఓకే అంటే మళ్ళీ పర్మిషన్ తీసుకొని పోస్టందుకు ఇట్లా కావాలి కదా స్థలం, అట్లా చేసినందుకు ఓకే దానికి బౌండరీస్ పెట్టాలి. ఓకే ఎక్కడ వరకు ఈ 15 హెక్టార్లది బౌండరీస్ పెట్టాలి. మరి ఇటు కనుచూపు మేర గుట్టలు, ఇటు కనుచూపు మేర గుట్టలు, వెనక్కి ముందలికి మేము పోయి నిలబడ్డ దగ్గర ఓకే 1000 ఎకరాల మైనింగ్ జరుగుతుంది. 1000 ఎకరాల 1000 ఎకరాల. ఇక్కడ కర్ణాటక ఏరియాలో అది అయిపోయింది. అంటే అది బార్డర్ ఓకే చేస్తున్నాడు. నేను చెప్పిన ప్రెస్ వాళ్ళంతా నన్ను చుట్టుముట్టిండ్రు. ఓకే నేను చెప్పిన మాకు బౌండరీస్ చూపించండి, పిల్లర్స్ పెట్టాలి యాజ్ పర్ రూల్. పిల్లర్స్ యాడ్ ఉన్నాయి ఉంటాను ఆయన, కానీ నన్ను రమ్మంటే ఫర్దర్గా నేను రాను, ఇక మీరు అంటే వాళ్ళు హెలికాప్టర్లు పెట్టి తీసుకుపోతుంది. అరే నాయన మేము అన్ని చూసినాం హెలికాప్టర్లు కానీ ఏమొద్దు అని రాను. కానీ డిఎఫ్తోని బాగా కోపమై ఓకే ఫారెస్ట్ ఆఫీసర్ పైన కమిటీ వస్తుంది అన్నప్పుడన్నా మేము పాతిచ్చి పెట్టాలి కదా, ఎక్కడ నీకు ఇచ్చిండ్రు అనేది కనుచూపు మేరలు ఎక్కడైనా చేసుకోవచ్చు అన్నట్టు. అంటే ఎట్లా అని ఆ విచిత్రం. ఓకే అది ఇంకోటి మీరు వాటర్ కోసం మహారాష్ట్ర బార్డర్ వరకు కూడా వెళ్ళినారు కదా సార్, జలశోధన యాత్రనా సార్ అది? కాదు, అది మన ఇది ఉంది కదా గోదావరి నీళ్ళు వచ్చేది, గోదావరి జలశోధన యాత్ర కదా సార్ అది? అది దాంట్లో మనకు దాంట్లోకి వెళ్ళి ఎక్స్ట్రా వచ్చిన నీళ్ళు అన్నీ తప్పుడు దాంట్లో తీసుకుపోతున్నాం. మీ మీద లాఠీ చార్జ్ జరిగింది మొత్తం మీ బృందం మీద, మీ మీద అందరి మీద నా మీద కూడా ఏమనకుండా వేసిండ్రు. చూసి బాగా కొట్టిరా సార్ అప్పుడు? నిజంగా కొట్టిరా? బాగా కొట్టినట్టున్నారు అప్పుడు? కొట్టిండ్రు, దెబ్బలు తగిలినాయి. అప్పుడు మేము పోయినప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఉన్నాడు కదా, తీసుకెళ్లి మహారాష్ట్ర జైల్లో పెట్టినారు కదా సార్? మహారాష్ట్ర పెట్టిండ్రు. కానీ ఇంకా నేను మెల్లగా కొద్దిగా దూరం వాళ్ళు వెంబడి పోయి మెల్లగా దారి మళ్ళీ ఇచ్చుకొని వచ్చినాక ఎందుకు వెనకేసులు పెడతారు. ఓకే మీరు మీ వెహికల్లోనే ఉన్నారా సార్? పోలీసులు ఎవరు లేరా మీ వెహికల్? పాండే అంటే అందరం వస్తాం పాండే అని పోతున్నారు. ఓకే 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 మీరు వచ్చేసినారు. నేను మెల్లగా వేరే రూట్ తీసుకొని వచ్చేసిన. అప్పుడు ఫడ్నవీస్ కదా సార్ ముఖ్యమంత్రి? ఫడ్నవీస్ ఇప్పటికి కూడా దాన్ని తప్పయా వీళ్ళు. ఇప్పుడు ఆడ అంటే 52 మీటర్ల ఎత్తుకు 152 మీటర్ల ఎత్తుకు ఆడ అంటే నీళ్లు ఉంటాయి. ఓకే అంటే ఫ్లడ్ వచ్చినప్పుడు కొన్ని నెలలు పోతుంటాయి. ఆడ అసలు అయితే వ్యవసాయం చేయలేరు కదా 152 వరకు. అవును సార్. 148కే మీరు ఆడ ఆపుకోవాలంటారు వాళ్ళు. మనం ఆపుకున్నా ఏం చేసినా అది 152కు పారింది. ఓకే వాళ్ళతో కొద్దిగా కన్విన్స్ చేసి 1500 ఎకరాలు అట్లా మనం అక్వైర్ చేసుకుంటే రైతులతో కూడా అక్వైర్ చేస్తాం, అది ఉన్నాను అక్వైర్ చేసి ప్రభుత్వాన్ని ఉంటే కూడా అక్వైర్ చేసి మనకిస్తే డబ్బు కడతాం. ఓకే ఆడికెళ్ళి గ్రావిటీ మీద ఒక్క లిఫ్ట్ పెట్టుకొని ఇప్పటికి కూడా ఆడ మొత్తము ఇవన్నీ పైపులు ఒక 70 కిలోమీటర్లేమో ఇప్పటికి కాలువ తోటిండ్రు. ఓకే 148కి వెళ్ళి తీసుకురావటానికి ఒక దగ్గర లిఫ్ట్ పెట్టిండ్రు. చక్కగా వచ్చి ఈడ పడతాయి ఇవి మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల, తర్వాత వస్తుంది నీళ్లు పడతాయి కదా. అదేంటి అది ఇప్పుడు దీనికి సుందిల్ల తర్వాత ఏదైతే పెద్దది 20 టీఎంసీల కెపాసిటీ తోటి ఆడ ఉన్న రిజర్వాయర్లకు పడతాయి. ఓకే ఇప్పుడు ఆడికెళ్ళి ఇప్పుడు మిడ్ మానేర్ అంటే లోవర్ మానేర్, అప్పర్ మానేర్ అట్లా వెళ్ళిపోతాయి ఇంకా నీళ్ళు ఆడికెళ్ళి. ఓకే ఇప్పుడు ఆడికెళ్ళి వచ్చే ఇవన్నీ ఇప్పుడు ఈ ప్యాకేజీలు 10, 11, 6, 8
దాని మీద ఉంటాయి ఓకే ఓకే పాత ఏవి దీంట్లో కట్టినాయి, ఇది ప్రాణాయత చెవుల్లో కట్టినాయి. ఓకే అట్లా నీళ్ళు అంటే నీళ్ళు అట్లా ఒక్క లిఫ్ట్ తోటి వచ్చేది. కానీ మా సార్ ఎందుకు తీసుకున్నాడు, అది ఒక అందుకు ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే, ఇక్కడ గోదావరిలో నీళ్ళు ఎక్కుంటే మీదికి వెళ్ళి అది మన ఎస్ఆర్ఎస్పి మీద నీళ్ళు రాకపోతే సరే. అప్పుడు మనకు తమ్మిడిహట్టి అసలు పేరు తమ్మిడిహట్టి తమ్మిడిహట్టిలో నీళ్లు లేకపోతే అప్పుడు ఈ గోదావరికి ఇప్పుడు వీడికెళ్ళి కాళేశ్వరం అంటే అవి మేడిగడ్డ అన్నారం సుందిల్లోకి వెళ్ళి మళ్ళా నింపడానికి వస్తుంది. రైట్ సార్. వైస్రాయ్ ఘటన అంటే నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడు లక్ష్మీపార్వతి మొత్తం తానే పార్టీని నడిపిస్తుంది, ఎన్టీఆర్ గారు కూడా ఆమె మాటనే వింటున్నాడు అని చెప్పి చాలామంది ఎమ్మెల్యేలు ఎన్టీఆర్ గారికి సపోర్ట్ విరమించుకున్న ఇన్సిడెంట్లో అసలు ఏం జరిగింది సార్? ముందు లక్ష్మీపార్వతి నిజంగా పార్టీనే నడిపిస్తుండే అప్పుడు బాగా ఆమెకు అంటే పార్టీని నడిపిస్తుండే అనేది కాకుండా ఆమె ఏంటంటే ఇంటర్ఫియర్ అవుతుండే, ఎక్కువ ఇంటర్ఫియర్ అవుతుండే, ప్రతిదీ ఆమె డెసిషన్ ఉండాలా సార్? ఆమె ఒక ఉద్దేశంతో వచ్చింది పార్టీని ఆమె అంటే ఆమె కనసనలో నడిపేయాలనే ఉద్దేశంతో. ఇది కొంత అంటే నచ్చలేదు. ఓకే అదే అట్లే ఆమె చేతులు అట్లే ఉంటే పార్టీ ఇట్లేం మనుగడ ఏమి ఉండకపోతుండే నా దృష్టిలో. ఓకే. ఆ వ్యతిరేకత ఎప్పుడు నుంచి స్టార్ట్ అయింది సార్? అంటే ఆమె పట్ల వ్యతిరేకత ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? 95లో వైస్రాయ్ ఘటన జరిగింది కదా సార్? ఇప్పుడు 94లో ఎలక్షన్లు అయింది కదా, అంతకంటే ముందే ఇది జరిగింది. ఆమె కూడా కొంతమందికి టికెట్లు ఇచ్చిందంట సార్, నిజమేనా? టికెట్లు ఇప్పించిందంట. ఇప్పించింది. ఇప్పుడు మా దగ్గర మాపునార్లో డిసిసిబి ఎలక్షన్స్ ఉంటే డిసిషన్ ఆమె తీసుకోవాలంట. ఆమె డెసిషన్. సత్యం ఆమెకు సపోర్ట్ చేస్తుండే. ఓకే. ఎవరు సార్? ఎర్ర సత్యమా సార్? ఎర్ర సత్యం. ఓకే. అయితే అంటే నేనేమో అంటే అప్పుడు గోపాల్ రెడ్డి కావాలని నేను ప్రయత్నం చేస్తాను. ప్రయత్నం చేస్తే క్యాంప్ పెట్టినాం. ఓకే. మేము అంటే మాకే ఎక్కువ ఉన్నారు మెజార్టీ. ఎన్టీ రామారావు అయితే ఒప్పియాలి కదా అని పోయినాం. పోతే అంతవరకే నేను ఒకసారి పార్టీలోకి వెళ్ళి బయటకు పోయినా కదా 89లో. అందుకోసం మేము మాట్లాడుతుంటే లక్ష్మి నేను మాట్లాడతాను ఉండండి ఆగండి మీరని నేను ఎర్ర సత్యం ఇద్దరం కూడా కాంప్రమైజ్ అయిపోయి గోపాల్ రెడ్డి గారిని చేసేందుకు కానీ ఈమె ఇంటర్ఫియర్ అవుతుంది ఏంది అని మీరు ఎప్పుడన్నా అడిగినారా? అన్నగారిని ఎప్పుడు అడగలేదు. ఆయన అడిగే ధైర్యం ఏముంటుంది? ఎన్టీఆర్ గారిని అడిగే ధైర్యం ఎవరికి? కరెక్ట్ కూడా కాదు, అడగలే. ఓకే. కానీ వైస్రాయ్ ఘటనలో చాలా మంది ఎమ్మెల్యేలు అందరూ ఎన్టీఆర్ గారికి వ్యతిరేకంగా ఉన్నారు. కేవలము పరిటల రవి, విజయవాడ దేవినేని నెహ్రూ, అవి మాకు ఆ రాజకీయాలు తెలియదు. ఆ టైంలో మీరు ఎక్కడున్నారు సార్? ఆ టైంలో మీరు ఎక్కడున్నారు సార్? ఏడా మీరు ఎక్కడున్నారండి? నేను చంద్రబాబు నాయుడు ఎంబడే ఉన్నారా సార్? అంటే మీరేమనుకున్నారు సార్ అప్పుడు? అప్పుడు ఏమనుకునేది ఏముంది, ఇంకా కరెక్ట్ కాదనిపించింది. ఆమె పద్ధతి కాదనుకొని బాబు గారు ఎంబడి పోదామని నిర్ణయం అనుకున్నారు. కానీ ఎన్టీఆర్ గారు ఏమన్నా అనుకుంటారు అని ఏమనిపించలేదు సార్? అది మనసులో ఉంటది కదయ్యా, అది కొంత ఉంటది. ఓకే. ఎన్టీ రామారావు అంటే ఇవాళకి మాకు గౌరవమే, కానీ ఆ పరిస్థితులు అట్లా వచ్చినాయి. ఓకే. ఆ తర్వాత నేను మీకు మీతో మాట్లాడుతున్నా సార్, నా కాన్షియస్, నా రిమెంబరింగ్ పవర్ ఎప్పుడు తప్పు ఉండదు, తక్కువ ఉండదు. ఓకే. అది ఎల్లంపల్లి రిజర్వాయర్లా. ఓకే. అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఒక కాలువ తోటిని 70 కిలోమీటర్లు, మిగిలింది 30 కిలోమీటర్ల పైప్ లైన్ రెడీ చేసి పైపులు వేసిందాడా. ఓకే. మేడిగడ్డ అన్నారం సుందిల తర్వాత ఎల్లంపల్లి కాదు ఎల్లంపల్లి అట్లా వస్తుంది. ఓకే. తొలుత ఎల్లంపల్లికి వెళ్ళి కిందికి పోతాయి నీళ్లు. ఓకే ఓకే ఓకే. కిందికి పోయే నీళ్ళని మళ్ళీ మీదకి కొడుతున్నాం. అంటే మీకు మీ శాఖతో పాటు అంటే మీరు ఒక డాక్టర్గా ఉండి కూడా మీకు వాటర్ పైన చాలా అవగాహన ఉంది సార్. ఈనాటికి కూడా మీకు బాగా ఇంట్రెస్ట్ అనుకుంటా ఈ నీటిపారుదల శాఖ. అంటే నీటిపారుదల శాఖ అంటే మేము ఒక కరువు జిల్లాకి వెళ్ళి వచ్చినాం. ఓకే. మహబూబ్ నగర్ కరువు జిల్లా.
పూర్తి కరువు జిల్లా, ఉమ్, తాగేటందుకు నీళ్ళు లేవు, ఓకే. చేలు ఎండిపోయేది, ఉమ్, కరెంట్ కొద్దిగా డిఫెక్టివ్ వస్తే వరి చేలు కానీ వేరే చేలు కానీ ఎండిపోతుండే, రైతులు చాలా బీభత్సంగా వాళ్ళ జీవితాలు ఉంటుండే. నాకు ఒకటే సంకల్పం ఉంటుండే ఏంటంటే ఎట్లా ఈ మహబూబ్ నగర్ జిల్లాకు నీళ్లు ఇవ్వాలి. ఇలా కల్వకుర్తి ఉంది, కల్వకుర్తి ప్రాజెక్టు ఉంది. నేను పోయి చంద్రబాబు నాయుడును రిక్వెస్ట్ చేసుకొని, సార్ ఈ జిల్లాలో అయితే అవసరం, మొట్టమొదటి మీరు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఇవ్వండి అంటే, మళ్ళీ మీరైతే ప్లాన్ తయారు చేయండి అన్నాడు. అందరు ఇంజనీర్లను పెట్టుకొని నేను మంత్రి ఉంటే మంత్రి ఇట్లే హాల్ ఒకటి ఉంటే పెద్ద హాల్ వాకింగ్ మార్నింగ్ అని పెట్టిండ్రు, కట్టినారు అప్పుడే అంటే ఇంతకుముందు మేము రాకముందే. దాంట్లో అన్ని టోపోసిట్స్ పరిచి ఓకే. అదేమి అంటే అదో కానీ నా జన్మస్థానంలోనే హైయెస్ట్ పాయింట్ దొరికింది. ఓకే, హైయెస్ట్ పాయింట్ గుడిపల్లి గట్టు అనేది ఆడనే హైయెస్ట్. అది నా గౌరవపల్లె నా జన్మస్థలం. ఓకే. నాగపూర్ నా అంటే సొంత ఊరు, అంటే పక్కనే. అట్లా మాకు అంటే ఒక కష్టపడ్డాం, నీళ్ళ కోసం చాలా కష్టపడ్డాం. ఓకే. ఎన్టీఆర్ గారు సీఎంగా దిగిపోయిన తర్వాత, చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత మీరు మళ్ళీ ఎన్టీఆర్ గారిని కలిసినారా? ఒకసారి కలిసినాను, ఇంటికి వెళ్ళి కలిసినారు? ఇంటికాడ కలిసినాము, లేకపోతే సెక్రటరియట్లో నేనైతే సెక్రటరియట్లో కలిసిన. ఓకే. ఆయన వచ్చిండా సార్ ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత కూడా సెక్రటేరియట్కి వచ్చినాడా? దిగిపోయినాక అంటే ముందల. ఓకే, ఆ టైం ఇంకా దిగిపోతాడు అనంగా కలిసినారు. ఇంకా ఆయన తర్వాత ఎప్పుడు కలవలేదు ఎన్టీఆర్ గారిని? అంటే 1-2 సార్లు ఇంటికి పోయి కలిసి. ఇంటికి పోయినారు. ఏమన్నాడు సార్ ఇంటికి పోయినప్పుడు? చాలా పెద్ద మనిషి కదా, ఉందాగానే మమ్మల్ని అందరినీ రిసీవ్ చేసుకున్నది, బాగున్నారు అనేది. అప్పుడు ఇంద్రారెడ్డి తర్వాత వాళ్ళు ఆడ ఉంటుండే రెగ్యులర్గా. ఇంకా ఇట్లా మా అదే ఆడికెళ్ళి ఇక నేను 2011లో రాజీనామా చేసిన. టీడీపీకి కాదు, అసెంబ్లీకే చేసేసి. ఓకే, డైరెక్ట్ పార్టీ ఎమ్మెల్యేకే చేసిన. ఇప్పుడు సస్పెండ్ చేసిండ్రో ఎమ్మెల్యేకి చేసిన. ఇండిపెండెంట్గా 12లో గెలిచిన. మళ్ళా గెలిచినారు. ఇప్పుడు పాపం నేను ఇప్పటికీ తెలంగాణ విషయంలో చంద్రబాబు నాయుడు ఒకవేళ నిజంగా చెప్పాలంటే ఆయన ఆ లెటర్ ఇవ్వకపోతే తెలంగాణకు ఒప్పుకునే వాళ్ళు కాదు కాంగ్రెస్. అంతేనా సార్? ఒప్పుకునే వాళ్ళు కాదు. చంద్రబాబు నాయుడు ఇచ్చినందుకే అంటే అపోజిషన్. ఓకే, అపోజిషన్ పార్టీ ఇచ్చింది. అంటే ఇప్పుడు 69 ఉద్యమం మహా ఉద్యమం, 50,000 మందితో ఎక్కడ మనం చార్మినార్కి వెళ్ళి ఏడికి ఊరేగింపు చేసినాం గవర్నర్ స్థలాన్ని. ఓకే. ఫైరింగ్లు చేస్తే ఇట్లా పిట్టర్లేక కాల్చేసారు. పాపం ఫస్ట్ అరుణ అనే అమ్మాయిని 7th క్లాస్ చదువుతున్న అమ్మాయి ముందరున్నది, ఆమెకు తగిలింది చార్మినార్ కాడ. అట్లే బ్లడ్ బ్లీడింగ్ అవుతుంటే తీసుకొని పోయినాం ఒక ఆటోలో తీసుకొని ఉస్మానియా. సి డెడ్. ఓకే. తర్వాత అట్లా మళ్ళా మార్కెట్ కాడ, మోజంజాయ్ మార్కెట్ కాడ ఇప్పుడు ఉండే గవర్నర్ దగ్గర ముందర అన్ని పట్టాలే ఉండేది, రైల్వే పట్టాలు. మేము అందరం రైల్వే పట్టాలు అవతలకు పోండి అంటే ఒక 5 మాత్రమే పోయినరు. ఓకే. ఎవరిని గవర్నర్ కలిసినందుకు 69 అజిటేషన్. అప్పుడు మీరు బాగా టీనేజ్ ఉన్నారా సార్? 20 ఏళ్ళు ఉండొచ్చు మీకు. నాకు ఐ వాజ్ జస్ట్ 19 ఇయర్స్. అప్పుడే అంటే సెకండ్ ఇయర్ కదా నేను మెడిసిన్. దాంట్లో ఆ రోజు మమ్మల్ని అంటే పోలీసుల తూటాల మధ్యాహ్నంగా మేము పరిగెత్తుకొని పోయేది. ఓకే, డైరెక్ట్ షూటా సార్ అప్పుడు? అంతే, ఎవడు అడిగేటోడు లేడు. వాళ్ళు ప్రజాస్వామ్యం ఇదేం లేదు, ఏం లేదు. ఆడ ఒక దగ్గరగా ఏది గోపాల్పురం పోలీస్ స్టేషన్ ముందర ఫైరింగ్ చేస్తే 13 మంది స్టూడెంట్స్ చనిపోయినారు. ఆయన మేమున్న మా గుంపులో కానీ అదృష్టం. ఇప్పుడు అటువంటి ఉద్యమంలో ఒక అవకాశం వచ్చింది అన్నప్పుడు పాపం సిన్సియర్గా సరే సోనియా గాంధీ ఈ చావులని ఇట్లా చూడలేక, అప్పుడేమో ఫైరింగ్ లెక్క అయింది, ఇప్పుడేమో ఆత్మ బలిదానాలు చేశారు. నేను అందుకోసమే ఒక పెద్ద అంటే టూర్ తీసుకున్నా, ఆత్మ బలిదానాలు ఆపండి,
అంకుశమై పోరాడదాం, రైట్. తెలంగాణ సాధిద్దాం అని చెప్పి మొత్తం అంటే త్రూఅవుట్ ఆ 10 జిల్లాలు కూడా తిరిగిన. ఓకే. అంటే నాకు అప్పుడు ఆగినాయి. నేను 20 దినాలు తిరిగి 20 దినాలు ఆత్మ బలిదానాలు లేవు. ఓకే. వద్దు కానీ పోరాడదామని. ఎంత అన్యాయంగా పాపం ఒకరా ఇద్దరా 100 500 1200 పైన ఆత్మ బలిదానాలు చేసుకోవడం అంటే ఇక్కడ పాపం ఇవాళ నిజానికి చెప్పాలంటే మాకు సోనియా గాంధీ డెసిషన్ తీసుకున్న బీజేపీలా మాకు మా చిన్నమ్మ అనే సుష్మా స్వరాజ్ గారు, తర్వాత అరుణ్ జైట్లీ కూడా ఆ రోజు నేను ఢిల్లీలోనే ఉన్నా. 22 రోజులు ఉన్నాం. నేను తర్వాత శ్రీనివాసరెడ్డి అని మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఇట్లందరం కలిసి ఉన్నాం. అరుణ్ జైట్లీ ఆ రోజు గట్టిగా లేచి ఒక పెద్ద మనిషిని కూర్చోన్నాడు. ఓకే. ఆబ్జెక్షన్ చేస్తుంటే ఇంకా పెద్ద మనిషి పేరు ఎందుకని కూర్చోమని ఆపిండు ఆయన. ఓకే. ఆంధ్ర పెద్ద మనిషి సార్. ఇంకా చలో ఓటింగ్ కానీ రాజ్యసభలో ఇప్పుడు సుష్మా స్వరాజ్ మాత్రం లోక్సభలో జయపాల్ రెడ్డి సాబ్ కూడా ఆ రోజు దాని తర్వాతనే నేను జయపాల్ రెడ్డి ఇంటికి వచ్చి కలిసి కొద్దిగా కాంగ్రెస్ గాలి తగిలింది. ఓకే. జయపాల్ రెడ్డి గారు కూడా దానికి ఆ ఉద్యమంకి సపోర్ట్ ఇచ్చిండు. సార్ ఆ పార్లమెంట్ అప్పుడు ముఖ్యంగా అప్పుడున్న ఎంపీలు కానీ పెప్పర్ స్ప్రే సార్ చాలా మంది అస్వస్థకు గురైనారు ఎంపీలు. ఇప్పుడు చాలా బాధాకరం అండి. ఇప్పుడు నేను డైలీ పోయి కలుస్తుంటాను సుష్మా స్వరాజ్ని ఇంటికాడ. ఆమె జన్మదినం కూడా అప్పుడే వచ్చింటే ఆమె కోసం పుష్పగుచ్చాలు కూడా తీసుకొని పోయి ఇచ్చి ఉంటుంది. అవన్నీ ఉన్నాయి సీడీలు కానీ ఇంకా ఇక్కడ ఉండవు. చాలా పెద్ద ఎత్తున చేసినాం కదా. ఇప్పుడు ఆమె నిజంగా చెప్తున్నా ధైర్యంగా మాట్లాడింది. పెప్పర్ స్ప్రే అది అంత లెక్క చేయలే. కాంగ్రెస్ ఇవ్వకపోతే బీజేపీ ఇస్తుండేనా సార్ తెలంగాణ? కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోతే బీజేపీది ఇచ్చకం కాదు. నేను ఎంపీకి నిలబడ్డా, ఒక్క మాట మాట్లాడిండు, నా భవిష్యత్తు కథమైపోయింది. ఎవరు సార్? ఇప్పుడున్న ప్రధానమంత్రి. ఏమన్నాడు? రైట్. ఆయన ఏమన్నాడంటే తెలంగాణ వచ్చింది, తల్లిని చంపి బిడ్డని తీసిరని. పెద్ద సంఖ్యలో హాజరైన నా మీటింగ్కు. ఓకే. తక్కువనన్న సంఖ్య ఉండే బాగుంటుండే. అది మైనస్ అయిందా సార్ మీకు? పెద్ద మైనస్ కదా. అంటే కాంగ్రెస్ ఎట్లా తిట్టాలని కాదు, ఆయనకి ఎవరో స్క్రిప్ట్ రాసిన వాళ్ళు. ఓకే. ఇప్పుడు ఆయనకేం తెలుస్తుంది? అంతే సార్, అంతే. ఇప్పుడు ఆయన ఇక్కడ సిచ్యుయేషన్ ఎందుకోసం ఈడ ఉద్యమం అవుతుంది. ఇప్పుడు నేను భరోసా యాత్ర చేసిన 20 దినాల్లో ఎందుకు ఎవరు చచ్చిపోలేదు? రైట్. ఆ రోజు పిల్లలకి ఇచ్చినాము. నిజానికి చెప్పాలంటే ఎవరన్నా ఇట్లే చచ్చిపోతే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటుంటే నేనన్నా ముందర పోతుంటే, లేదా ఈటెల రాజేందర్ అన్నా ముందర పోతుంటే. ఓకే. ఆ బాస గోస ఆ బాధ చూడలేక అది ఇంతమంది. ఇప్పుడు నాకు ఒకటే అడుగుతున్నాను నేను ఈ ప్రభుత్వాన్ని, ప్రభుత్వానికి ఒక లెక్కనానే 69 ఉద్యోగంలో 369 మంది పోలీసు చుట్టాలకు బలైరు. వాళ్ళ అడ్రస్లు పోలీస్ స్టేషన్లో ఉంటాయి కదా, దొరుకుతాయి. నీ పాత మొత్తం ఆ పీరియడ్ నువ్వు పేపర్లు న్యూస్ పేపర్లు అన్నీ ఉంటాయి కదా. ఉంటాయి సార్, డీటెయిల్స్ దొరుకుతాయి. తీస్తే వీళ్ళ పేర్లు ఉంటాయి కదా. ఇప్పుడు మొన్న కూడా 1200 మంది చచ్చిపోయిన వాళ్ళే కూడా రికార్డు ఉంటుంది. మొత్తం మీరు ఐడెంటిఫై చేసిండ్రా? ఎవరికి ఏం చేసిండ్రు మీరు? ఇలా మీరు ఫలితాలు అనుభవిస్తున్నారు కదా, వాళ్ళని మర్చిపోతే ఎట్లా? ఖబర్దార్. నేను అందుకే ఆలోచిస్తున్నా. ఇలా పైసాకు తెలంగాణలో కొట్లాడుతున్నారు. ఇలా దానికి లేకపోతున్నాం, దీనికి లేకపోతున్నామని. ఒక దిక్కేమో దోచుకుంటున్నాడు. ఓకే. ఆ దోపిడీని ఆపండి.
దోపిడీ ఆపిన మీద నేను చెప్తాను, క్రిమినల్ కేసులు నేను మీరు పెడతారా, నన్ను పెట్టమంటారా అని చెప్పి కూడా నేను ప్రశ్నిస్తాను. రైట్ సార్. ఆ రోజులో 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు. ఆ తర్వాత అంటే అంతకుముందు ఆ తర్వాత కానీ పొద్దున్న లేస్తే చంద్రబాబు వైఎస్ ఇవే చూస్తుంటే రాజకీయాలు అంటే చంద్రబాబు వైఎస్ చాలా మంది మాట్లాడుతుంటే నేను కూడా ప్రతిరోజు అప్పేర్ అంటే పార్టీ సార్ పార్టీ నాయకులు పార్టీలు చంద్రబాబు నాయకత్వంలో నడుస్తుండే. ఇప్పుడు అసెంబ్లీలో కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఒక రోజు అసెంబ్లీలో ఆయన కూర్చో అన్నాడు వైఎస్. నాకు ముందరున్నా నాకు ఐ కుడ్ నాట్ టాలరేట్. ఓకే నిన్న ఏం సార్ రాజశేఖర రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు, ఇదేనా మర్యాద ఇచ్చేది? ఆయన మొన్నటి దగ్గర నీ కుర్చీలో కూర్చున్నాడు, నీ దగ్గర ఉన్న దగ్గర ఆయన కూర్చున్న కుర్చీలో నువ్వు వచ్చి కూర్చున్నావు, మర్యాద లేదా నీకు? ఆయన అపోజిషన్ లీడర్ అని బాగా గద్దిచ్చిన. ఓకే ఫస్ట్ అంటే నాది స్టార్ట్ అయింది అసెంబ్లీలో, నాకు రాజశేఖర రెడ్డికి రోషయ్యకు స్టార్ట్ అయింది, ఆడికెళ్ళే స్టార్ట్ అయింది. ఓకే అది అట్లే కంటిన్యూ అయింది. ఓకే రాజశేఖర రెడ్డి మీ మీద బాగా పెట్టుకున్నాడు సార్, పగ పెట్టుకున్నాడు. అయ్యో నా మీద పెట్టుకుంటే కదా, నాకు నా సొంత మండలం 2004లో నా సొంత మండలం గోపాలపేట అని. ఓకే అక్కడుండే ప్రజలు నన్ను వాళ్ళ ఇంటోళ్ళు అనుకుందరు. ఓకే ఆత్మీయత ఉండేది వాళ్ళతో నాకు. ఆడ నాకు పెద్ద మెజార్టీ వచ్చేది. అప్పుడు మన ఆయల్లో కూడా వేరే దగ్గర మెజార్టీ నాకు మైనస్లో పోయినా అని ఆ ఒక మండలం తర్వాత ఇంకొకటి పెద్ద కొత్తపల్లి కొన్ని గ్రామాలు అవన్నీ కలిపి పోయినాను సార్. పెద్ద కొత్తపల్లి కలిపి నన్ను బయటపడేసిన 1449 తోటి. ఓకే ఆ పెద్ద కొత్తపల్లిని తీసుకెళ్లి కొల్లాపూర్లో కలిపినారు సార్? కాదు, గోపాల్పేటను తీసుకుపోయి వనపర్తిలో కలిపిండు. పెద్ద కొత్తపల్లి కొల్లాపూర్లో కలిపిండు. అదే అంటాను సార్. ఇప్పుడు అది ఆ ఊర్లో కొన్ని ఉన్నాయి కదా, అచ్చంపేట కొన్ని, అక్కడ కొన్ని కలిపేసిండు. కలిపేసి నన్ను ఎట్లా అంటే నేను మెంబర్ను డీలిమిటేషన్లా. నేను అడిగిన, అరే సార్ అందరిని అడిగితే వాళ్ళు సొంతంగా మా నియోజకవర్గం సార్ అంటే వేరే మెంబర్లు అడిగితే మీరు ఎస్ అంటే నన్ను ఎందుకు అడుగుతలేరు? నేను చెప్పిన ఒకటి కూడా ఇక్కడ ఇంటలేరు మీరు అన్ని అడిగిన. అడిగితే ఏం మత్ పూచో, आपका सीएम साहब खाली यही पूछे, खाली ये करो बोल के बोले, आपको सीएम साहब को क्यों उतना वो है हमारा नहीं मालूम, वो यही पूछे इसीलिए ध्यान दो बोल के చలో 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 నాకు మళ్ళీ గెలిచిన. అది పోయినాడు మళ్ళీ గెలిచిన 2009లో 12లో గెలిచిన. కానీ అప్పుడు ఈ ఆకర్ష్ పాలిటిక్స్ లేవా సార్? వైఎస్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ లోకి టీడీపీ ఎమ్మెల్యేలను లాగే. అప్పుడు టీడీపీ కాదు టీఆర్ఎస్ వాళ్ళు ఉంటారు కదా, కొంతమందిని లాగిండు. కానీ వస్తుంది అంటే అది కొంతమందిని లాగిండు, అది అంత పెద్దగా దాని ఎఫెక్ట్ లేకుండే. వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత ఎట్లుండే సార్ అప్పుడు? ఆ సిచ్యువేషన్ ఎట్లుండే? ఆ హెలికాప్టర్ మిస్సింగ్ ఇవన్నీ అయిన తర్వాత అది టీడీపీ చంద్రబాబు అప్పుడు ఎట్లుంటుండే, ఎట్లా ఫీల్ అయినాడు అంటే? ఇప్పుడు ఎంబడి నేను చంద్రబాబు నాయుడు గారికి ఇట్లంతా వాళ్ళ ఇంటికి పోయినాము. ఆయన భార్యను దర్శనానికి ఇమీడియట్గా వెళ్ళిపోయినారు. ఇమ్మీడియట్గా అంటే మాకు బెంగళూరు మాట్లాడినాం. ఇంతసేపు అయింది మిస్సింగ్ అయ్యి, ఎక్కడ అంటే డిఫికల్ట్ సార్ అని చెప్పాను. అంటే మేము అక్కడ గవర్నమెంట్తో కూడా మాట్లాడిండు చంద్రబాబు నాయుడు, ఏమైనా ఉంటే మీరు చూడండి మీ ఏరియాలో ఏమన్నా అది ఉంటే అని. ఓకే వాళ్ళ దగ్గరికి వెళ్ళి హెలికాప్టర్లు వచ్చి కూడా మొత్తం సెర్చ్ చేసినాయి. అది కొద్దిగా బాధాకరమైన విషయమే. ఆ టైంలో చంద్రబాబు గారు రియాక్షన్ ఎట్లుండే సార్? ఎలా రియాక్ట్ అయినారు? రియాక్ట్ అంటే ఎవరికైనా బాధ ఉంటుంది కదండి. ఒక ముఖ్యమంత్రి అంటే ఆయన చిరకాల మిత్రుడు కదా, ఎవరు కూడా జీవితాన్ని అది చేయాలనుకోరు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమి అంటే ఇంకోటి ఫ్యాక్షనిస్ట్ నాయకుడు కాదు, భిన్నమైన స్వభావం. ఆయన భిన్నమైన స్వభావం. ఆ తర్వాత మీరు చంద్రబాబు గారితో డిఫర్ అవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది సార్? ఎందుకు డిఫర్ అయినారు? చెప్తుంది కదా, ఒక
మళ్ళీ ఆయనకు చిదంబరానికి ఉత్తరం రాయండి సార్ అంటే ఇయలే. ఇంకా కోపం వచ్చింది మీకు ఇంకా. కోపం వచ్చింది. కోపం కానీ అనిపించిందా సార్ అంటే ముక్కుసూటి రాజకీయాలు కరెక్ట్ కాదు, మంచివి కావు అని అనిపించింది? ఆయన ఈజ్ టు లైక్ మీ. నేను దాదాపు 9 ఏళ్ళు ఉన్నా మంత్రివర్గంలో, ఎన్నడూ కూడా నన్ను ఆయన డిఫర్ కాలేదు. యాజ్ ఎంకరేజ్డ్ మీ. ఓకే. ఇప్పుడు నేను ఏదైనా అడిగితే ఇచ్చేది. ఇప్పుడు ఓసారి ఇప్పుడు ఆడ 400 kV పెట్టినాము మా జిల్లాలో. అప్పుడు సార్ ఇది ఎక్కువనో ఉండే శాంక్షన్ సార్, ఇప్పుడైతే మాది పూర్తిగా జిల్లా రైతులు ఇబ్బంది పడుతున్నారు సార్ అంటే, కొత్తకోట దగ్గర ఆడ ఊరు, ఆ ఊరు దగ్గర పెట్టాం. ఓకే. ఇక అలా నేనే పోయి దాన్ని కంప్లీట్ అయినాక కూడా నేనే పోయి ఇనాగ్రేట్ చేయాల్సి వచ్చింది. ఓకే. మళ్ళా ఎందుకు మీరు పోయి చేయండి అని చంద్రబాబు నాయుడు అంటే నేను పోయి చేసినది. ఇప్పుడు ఎందుకు నేను అంటున్నా అంటే, నేనేమో ఓ రోజు 1500 కిలోమీటర్లు జిల్లాలో తిరిగేదండి. 1500 కిలోమీటర్లా సార్? జిల్లాలో ఈ అర్ధరాత్రి వరకు కూడా ఆడ చేలు ఎండిపోతున్నాయంటే ఆడ పోయి చూసి మొత్తం పురమాయించి కరెంటు పోల్ ఇవ్వడం కానీ, సబ్స్టేషన్స్ కానీ, ట్రాన్స్ఫార్మర్స్ కానీ అగ్గిపెట్టెలకు పంచిన కొద్ది కాపాడగలిగిన. సార్ 2009లో దేవేందర్ గౌడ్ ఆయన పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోవడము, తర్వాత నవ తెలంగాణ ప్రజా పార్టీ, ఈ ఎపిసోడ్ కొద్ది రోజులు నడిచింది. అంటే తెలంగాణ కోసం అని బయటకు వచ్చేసి పార్టీ పెట్టి చిరంజీవితో కలవడం. ఆ టైంలో దేవేందర్ గౌడ్ పార్టీ నుంచి బయటకు పోయినప్పుడు చంద్రబాబు గారికి మీకు జరిగిన కన్వర్జేషన్ ఏంటి సార్? ఏం మాట్లాడినాడు? ఆ విషయం నేను వారితో మాట్లాడలేదు. ఆయన కూడా మిమ్మల్ని పిలిచి మాట్లాడడం కానీ, అంటే ఒక తెలంగాణ నాయకుడు పోయినప్పుడు పిలిచి మాట్లాడతారు? నాకు ఒక్కటేనండి, ఇలా ఇలా దేవేందర్ గౌడ్ గారు అంటే ఎక్కడికి వెళ్ళి తమ్మిడి నుండి చేవెళ్ళ వరకు పాదయాత్ర చేసిండు. ఓకే. దేవేందర్ గౌడ్ చేసిండు. గోదావరి జలసాధన పాదయాత్ర, ప్రాణాయిత చేవెళ్ళ ప్రాజెక్ట్ వచ్చేది కాదు. ఓకే. ఇలా ఆయనను మర్చిపోతున్నారు దేవేందర్ గౌడ్ని. అవును కదా. ఇప్పుడు ఆయన పేరు ఎవరు తీస్తుండ్రా? నాకేం అవకాశం రాలేదు సార్, అసెంబ్లీలో లేను నేను. అవును సార్. బయట నేను దాని విషయం ఎప్పుడైనా మాట్లాడాలంటే కూడా సందర్భం రాలేదు. కానీ వి మస్ట్ అంటే ఆయన మేము కూడా అంటే మధ్య పైన ఆయన నెంబర్ నడిచినాం కొద్ది దూరం. కానీ నాకేమో నా బాడీ వెయిట్ ఎక్కువ ఉండేది, అందుకోసం నడిచేందుకు ఇబ్బంది అయ్యేది. మీకన్నా జూనియర్ కదా సార్ దేవేందర్ గౌడ్ కూడా? జూనియర్. ఆల్మోస్ట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు గారు అందరు జూనియర్స్. చంద్రబాబు గిట్లా వైఎస్ రాజశేఖర రెడ్డి సీనియర్స్ సార్. అంటే పొలిటికల్ కాదు, వయసు రీత్యా కూడా. వయసు రీత్యా ఇప్పుడు చంద్రబాబు నాయుడు 1-2 years నాకంటే చిన్నోడు. రైట్. ఆల్మోస్ట్ మీరే. ఇప్పుడు మీ జిల్లాకు చెందిన నాయకుడు మీకంటే చాలా జూనియర్ తెలుగుదేశంలో. ఆయన ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఆయనకు మీకు ఎట్లుంటుండే తెలుగుదేశంలో ఉన్నప్పుడు? ఇప్పుడు నేను చెప్తే కదా, నేను పార్టీలోకి వెళ్ళి బయటకు వచ్చినాడు బహిష్కరించినందుకు నా మీద కామెంట్ చేసి అది ఇది చేసి కొన్ని రేవంత్ రెడ్డి ఏవి నేను మనసులో ఉంచుకోలే. రైట్. అంటే అధిష్టానం దగ్గర, అంటే చంద్రబాబు దగ్గర మార్కుల కోసమేనా ఈ కామెంట్లు చేయడం? ఇప్పుడు ఏమని ఉండని, ఇప్పుడు ఆయన రాజకీయం ఆయనది. ఓకే. కానీ ఇంకా నేను వదిలిపెట్టేది. ఆఖరకు ఆయన కూతురు ఎవరన్నా ఉండని, ఏ ప్రభుత్వం అని ఉండని, అంటే జస్టిస్లు అంటే ఉండని, మేజిస్ట్రేట్ ఉండని, నువ్వు ఆయన కూతురుది ఎంగేజ్మెంట్ అరే ఆడికి పోవాలి, ఎంగేజ్మెంట్లో పార్టిసిపేట్ చేయాలి, వాపస్ రావాలి అని నువ్వు పోలీసులను పెట్టి అంతా అంటే చేసింది బాధ అనిపించింది. ఆయన కూడా నేను మాట్లాడినా. జైలుకి వెళ్ళిపోయాడు మళ్ళీ. ఏసీబీ కేసు ఎట్లా పెడతారు? ఇది ఏసీబీ అంటే ఏంది? యాంటీ కరప్షన్ బ్యూరో. ఇది కరప్షన్ కాదు కదా. ఈజ్ బయింగ్ ఏ ఓట్ అంటే ఇప్పుడేమో అందరు బై చేస్తున్నారు ఇప్పుడు ఓట్లు. ఓకే.
ఒక్క ఎమ్మెల్యే మిగిలాడు ఇప్పుడు. ఓకే, ఇప్పుడు అది ఎమ్మెల్సీ బయింగ్ ఎమ్మెల్సీ అంటే. ఆ ఎమ్మెల్సీని బై చేస్తున్న ఇట్ అట్రాక్ట్స్ ఓన్లీ ఎలక్షన్ లాస్. ఓకే, ఇది కరప్షన్ కేసు కాదు. నేను మాట్లాడింది ఆ రోజు ప్రెస్కి చెప్పింది ఉంది, చూడండి. అవునవును, మాట్లాడండి, గుర్తుంది సార్. ఇప్పుడు వీళ్ళు ఎట్లా పెడతారు? ఏసీబీ ఓన్కి ఏం సంబంధం ఉంది? అది ఏమన్నా ప్రభుత్వం దాన్ని తీసుకొచ్చి పెట్టిండా? ఏసీబీ ఎప్పుడు వస్తుంది? అది నాకు ఎక్కడ అర్థమైతే లేదు. కోర్టులది కూడా ఎందుకు విచారణలా ఎన్ని దినాలు చేస్తున్నాం. మీరు ఫస్ట్ టైం టీడీపీలో ఎప్పుడు చూసినారు సార్ రేవంత్ రెడ్డిని? టీడీపీలో కానీ మీ జిల్లాలో కానీ? టీడీపీ కంటే బిఫోరే చూసినాము. పార్టీలకు వచ్చిన మొట్టమొదట ఇండిపెండెంటే కదనాయా, జెడ్పీటీసీ ఇండిపెండెంటే, ఎమ్మెల్సీ ఇండిపెండెంట్. అప్పుడే చూస్తారు మొత్తం. నేను ఇప్పుడు నాగర్ కర్నూలులో ఉన్న అన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఓట్లు, మా తెలుగుదేశం వాళ్ళ ఓట్లు అన్నీ కలిపి ఆయన కేపిస్తే ఆయన 12 ఓట్లతో గెలిచిండు ఎమ్మెల్సీ. ఓకే, మీరందరూ కూడా సపోర్ట్ చేసినాం. కొత్త రాజకీయాల్లో కొత్తగా వచ్చినప్పుడు రేవంత్ రెడ్డికి మీరు సపోర్ట్ చేసినాం. ఈవెన్ మీ ఇంటికి వచ్చిందా సార్ ఫర్ ద ఫస్ట్ టైం అప్పట్లోనే ఎమ్మెల్సీ? నాకు సరిగ్గా జ్ఞాపకం లేదు. కలిసింటాడు ఇంటికాడ కాకుండా ఎక్కడ కలిసి. ఆ తర్వాత పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడు మీరు కూడా సపోర్ట్ అంటే చెప్పినారా టీడీపీలో జాయిన్ కమ్మని? నేనేం చెప్పలే. ఆయననే ఇప్పుడు ఆయనకు కొంత అంబిషన్ ఉన్నది. ఓకే, పొజిషన్ పోవాలా. నా అటువంటికేమో అటువంటి లేవని చెప్పి కదా. నేను ఎవరికి ట్రాన్స్ఫార్మర్ అవసరం ఉంది, ఎవరికి మంచి నీళ్ళు అవసరం ఉంది, ఏ ఊరికి రోడ్డు అవసరం ఉంది అని ఇవి నాకు చేస్తే చాలులే అనుకుని నేను అనుకున్నాను. ఐ హ్యాడ్ నో అంబిషన్, ఫర్దర్గా ఆలోచించలేదు ఇప్పుడు. ఓకే, కానీ ఆయనకు ఒక అంబిషన్ ఉంది. అంబిషన్ ఉంటే ఉండబట్టే కదా ఆడికి పోయిండు. కానీ ఒకటే ఆయన కొద్దిగా ఇవాళ సీఎంగా కొద్దిగా ఆయన హుందాతనంగా మాట్లాడడం కానీ, ఇవాళ ప్రజల సమస్యల పరిష్కారానికి కానీ కృషి చేస్తే మంచిది. ఓకే సార్, మీరు అనిపించింది ఎప్పుడైనా మీరు 2011లో ఆ టైంలో బీఆర్ఎస్ లో పోతే అయిపోతుండే, మంచి బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఉంది, మళ్ళీ మంత్రి అవుతుండే? నన్ను ఎవరిని హరీశ్వర్ రెడ్డిని, నన్ను, రామన్నను, మా మిత్రుడు పరిగి హరీశ్వర్ రెడ్డి సార్, పరిగి హరీశ్వర్ రెడ్డి, రామన్న, తర్వాత మా మిత్రుడు, మేము నలుగురిని పిలిచి మేము ఉదయం అంటే ఒక 7 గంటలు కూర్చున్నాం ఆయనతోటి, కేసీఆర్ తోటి. రమ్మంటే నాకు కాదన్న, వాళ్ళు ముగ్గురు పోయిండు, నేను ఒక్కరిని. మీరు ఒక్కరు పోలే? అనిపించింది పోతే బాగుంటుండే అనిపించింది? అరే పదవి కావాలనుకుంటే పోవాలి. ఇప్పుడు పదవి ఒక్కటే కాదు కదా, పదవి అనేది కాదు. నాకు ఎందుకు ఏమో నాకు కొద్దిగా వద్దనిపించింది. టీడీపీలో ఎక్కువ ఎవరు సార్ మీరు బ్యాచ్? అంటే మోత్పల్లి నరసింహులా, లేకపోతే ఎర్రబల్లి దయాకర్ రావు, కడియం శ్రీహరి, వీళ్ళందరూ తెలంగాణ నాయకులు? నేను అందరం మేము తెలంగాణ లోపల ఒక బ్లాక్గా ఫామ్ అయ్యి తెలంగాణ కోసం నేను ప్రెసిడెంట్గా ఉన్నా కదా. రైట్. మేము దగ్గర మొత్తం మంది ఎమ్మెల్యేల అందరం ఒక ఫోరం ఫామ్ చేసి మీరే చూస్తారు. నేను ఐ వాజ్ ది హెడ్ ఆఫ్ దట్ ఫోరం. ప్రజెంట్ ఇప్పుడు మీరు బీఆర్ఎస్ లో ఉన్నట్టా సార్? బీఆర్ఎస్ లో ఉన్నారా లేరా? ఇప్పుడు ఒకటండి, బీఆర్ఎస్లో ఆ రోజు ఆ సందర్భంలో జాయిన్ అయినారు. కాంగ్రెస్ ఎట్లా ఓడేయాలనేటువంటి దాంతో పోయినా. దురదృష్టవశాత్తు ఈ బీఆర్ఎస్ క్యాండిడేట్ ఒక గ్రామంలో పోయి నాకు మంచిగా సపోర్ట్ ఇచ్చే మండలంలో గ్రామంలో పోయి ఏదో ప్రజలు అడుగుతారు ఇది చేయలేదు అది చేయలేదు అని లొల్లి పెడతారు. పెట్టినాని మనం నవ్వుకుంటా వెళ్ళి రావాలి. రాజకీయ నాయకుడు పిట్టలా కాల్చినట్టు కాలుస్తా అది ఇది అని అంటే అలాగూ మొత్తం రివర్స్ అయిపోయింది. నేను పోయిన ఫలితం కూడా ఆయనకు దక్కలేదు, పార్టీకి దక్కలేదు. ఇక ఇప్పుడేమో ఆయనకు ఇప్పుడు ఏం అంటే నేను అనుకుంటున్నా ఈజ్ ఆఫ్టర్వర్డ్స్ ఈజ్ నైదర్ దీని విషయం రాజకీయం ఎన్నట్టు మాట్లాడలేదు ఆయన వచ్చి నా దగ్గర, నియోజకవర్గాన్ని కానీ వేరే కానీ. ఇక నేను 1-2 సార్లు హరీశ్వరరావు వాళ్ళు వస్తే మాట్లాడాను. ఇంకా చాలా రోజులు అయిపోయింది కదా.
ఇప్పుడు ఏం చేయాలనేది నాకు ఒకటే ఉంది. ఇప్పుడు నాకైతేనేమో ఇప్పుడు ఈ యాక్టివ్ పాలిటిక్స్కి వెళ్ళి పక్కకి వెళ్ళాలండి. ఓకే, ఇప్పుడు యాక్టివ్ పాలిటిక్స్లో ఉండొద్దు అనుకుంటున్నారా సార్? యాక్టివ్ పాలిటిక్స్ వద్దు నాకు. అంటే నేను ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసుకున్నట్టు ఉండదు. వద్దు, ఎలక్షన్లా ఏదైతే పార్టిసిపేట్ ఇంట్రెస్టెడ్. నాట్ ఇంట్రెస్టెడ్. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ లోనే ఉన్నారు. బీఆర్ఎస్లో ఇప్పుడు ఉన్నా అంటే ఉన్నా, లేనంటే లేను. ఓకే ఓకే ఎందుకు ఇంకా ఓకే ఇప్పుడు అది అవసరమా? ఓకే. ఇప్పుడు మనం ఫ్రీగా ఉన్నది బెటర్ కదా. వచ్చే ఎన్నికలు ఏ పార్టీకి సపోర్ట్ చేశారు సార్? మీ ఎవరు నచ్చితే వానికి చేస్తున్నాయా? ఓకే పైసలు ఇచ్చినవానికి కాదు, ఓకే. ఎవరు నచ్చితే వానికి. ఫైనల్ గా మీ రాజకీయ వారసులని దింపుతలేరా రాజకీయాల్లోకి? ఇప్పుడు వాళ్ళ పిల్లలు నేనైతే చెప్పా, వాళ్ళ ఇష్టం వాళ్ళు ఉండి. ఏం లేదా మీ అబ్బాయికి కానీ ఇంట్రెస్ట్? ఇంట్రెస్ట్ ఉంది. మళ్ళీ ఏదైనా పార్టీ నుంచి టికెట్ అడగడం ఇవన్నీ ఇప్పుడు ఇంకా అడిగితే టీఆర్ఎస్కి వెళ్ళి అడుగుతాడు. అడుగుతావు? ఓకే, అడుగుతారు మీరు. అడుగుతుండొచ్చు. దాంట్లో ఆయనకు నిలబడతా అంటే నిలబడి ఓకే, ఇప్పిస్తారు టికెట్. టికెట్ నేను నా టికెట్ నాకు రాలేదు. ఓకే. మొన్న నేను ఇంత చేసి కాంగ్రెస్ మళ్ళీ ముందర పడగొడితే ఓకే, నా టికెట్ రాలే కదా. మీ టికెట్ మీకు ఇవ్వలేదు? ఇయ్యలేదు కాదు, మీ శిష్యుడే కదా సార్. మీ కాదు ఇయ్యలేదు కాదు. అడిగినారా రేవంత్ రెడ్డిని ఎందుకు ఇవ్వలేదు టికెట్? నాకు నేను అడిగినా. ఏమన్నాడు? అసలు నేనేం టికెట్ ఇవ్వనందుకు బాధ లేదు, ఏ కారణంతో ఇవ్వలేదు అది ఒక మాట చెప్పండి ఆయన. అంటే మీకంటే అవతల ఇప్పుడు నేను ఇచ్చే అభ్యర్థి మోర్ పాపులర్ అన్నాడు. నాకంటే పెద్ద పాపులర్ ఉంటే ఇంక ఇచ్చుకో అన్నా. అంతేనా సార్? మళ్ళీ ఇంకెందుకు నేను ఇప్పుడు వాళ్ళు ఏదో ఇవ్వకూడదనే ఈ మాట మాట్లాడతారు. ఓకే. సో ఖచ్చితంగా మీ అబ్బాయిని అయితే బీఆర్ఎస్ నుంచి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే టికెట్ ఇప్పించి గెలిపించుకుంటారు. బీఆర్ఎస్లో నిలబడతాడా? ఇప్పుడు రాజకీయాలు ఎట్లా లేవు కదా. ఇప్పుడు మీరు ఈఎల్ దగ్గర ఇప్పుడే ఒక ఆయన మాట్లాడుతున్నా, ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడ పోయేటోళ్ళు మంచిగా ఉన్నాయి కదా సార్. తెలంగాణ వచ్చినాక ఒక్కొక్క నాయకుడు అన్ని 4 పార్టీలు మారాల్సిన అవసరం వచ్చింది కదా సార్. 3-4 పార్టీలు మారే అవకాశం ఇప్పుడు వస్తుంది, వచ్చింది. ఇప్పుడు ఆడ టికెట్ దొరికితే అక్కడికి పోయినరు, నిలబడ్డరు, గెలిచిండ్రు. అధికార పార్టీ పిలిస్తే పోయినరు. అవన్నీ ఉన్నాయి కదా, మొత్తం మార్పులు చేర్పులు అన్నీ. సరే, ఫైనల్గా పాలిటిక్స్కి ఇప్పుడు మీరు దూరం, ఇంకా పాలిటిక్స్కు అంటే యాక్టివ్ పాలిటిక్స్కు అంటే ఎలక్షన్ పాలిటిక్స్కు దూరంగా ఉంటా. వేరే ఏదైనా ఇప్పుడు అవినీతి అది ఇది ఉంటే నా పోరాటాన్ని ఖచ్చితంగా కొనసాగిస్తా. ఓకే. ఎప్పుడన్నా చంద్రబాబుని మళ్ళా కలిసినారా సార్? ఆయన మళ్ళీ నేను మొన్న లాస్ట్ 2 months బ్యాక్ ఒక కేసు ఉంటాయి, మా అన్ని కేసులు ఆంధ్రాలో ఉన్న కేసులు విజయవాడకు ఉంటే అలానే కొట్టేసిండ్రు. అందరు ఆడ మాది అంటే మంత్రులుగా తయారైనారు కదా ఆడ. అప్పుడు ఆ కేసులో ఉన్న వాళ్ళు కొంతమంది, అన్న ఇంత దూరం వచ్చినావు ఇట్లా సార్ను కలిసిపోరాదా అంటే, నాకు కూడా కలవాలనే ఉందయ్యా, వాళ్ళు ఎట్లుంటాడు బిజీగా ఉంటాడు, నీకేం బిజీ అనా, నువ్వు కలిసి రాపోనంటే సంతోషం, నేను కూడా అనుకున్నా మనసులో, మీరు కూడా కలవమంటున్నారు, పోయి కలిసిన. ఏమైనా మాట్లాడినా సార్? అంటే నమస్తే, యోగక్షేమాలు, నమస్తే, అంతే. ఇంకా ఇప్పుడు నాకు చాలా సాయం చేసిండు ఆయన, చంద్రబాబు నాయుడు గారు. మంత్రిగా నా గౌరవం పెరిగేటట్లు. ఇప్పుడు ఓసారి ఇదే కొడంగల్లా పెద్ద ట్రాన్స్ఫార్మర్ 5 మీద పోయింది. ఆడ వాళ్ళంతా సార్ ఇప్పుడు 8 MV పెడితేనే ఈడ పంటలు కాపాడగలుగుతాం, లేకపోతే లేదు అని అక్కడ ఉండే ఆఫీసర్లు చెప్తే, ఒక 8 MV అనంతపురం పోతున్నది. దాన్ని కొత్త కాన్నే మళ్ళీ ఇచ్చి నేను ఆనే అనుకున్నా. అప్పుడు మీరు మంత్రి ఆనే 2 బెంచీలు వేసుకొని, కార్లు ఎప్పుడు మెత్త ఉంటుంది, మెత్త వేసుకొని అది వచ్చిన దగ్గర ఆనే అనుకున్నా. వచ్చి దించినాక, ఎందుకంటే మళ్ళీ పోతుంది అదే మళ్ళా అని అది పెట్టి దాంట్లో ఇంకా మీరు వాళ్ళు
ఆపరేషన్ అయిపోయింది, ఫిక్సింగ్ చేస్తుంటే వెళ్ళిపోయినా. రైట్ సార్. ఓకే. నా జీవితంలో అంటే రైతులకు ఇచ్చిన ప్రాధాన్యం ఎప్పుడైనా ఇచ్చిన. మీ ఇంటర్వ్యూలో మొత్తం కనబడేది ఏంటంటే ఎక్కువగా అంటే మీరు ఒక డాక్టర్గా ఏ విధంగా అయితే సర్వీస్ చేస్తారో పొలిటీషియన్గా కూడా సర్వీసే చేయాలనేది మీరు మీ ఆలోచన విధానం అట్లనే ఉంది. నేను సర్వీస్ చేయాలనే రాజకీయాలకు వచ్చిన, కానీ ఇప్పుడు రాజకీయాలు ఆ విధంగా లేవు. ఇప్పుడున్న రాజకీయాల్లో కోట్లు 100 కోట్లు పెట్టాలంటే నెక్స్ట్ ఎలక్షన్స్కి ప్రిపేర్ కావాలి. ఇప్పుడు నేను నిజంగా చెప్తున్నా, ఒక ఎలక్షన్ల 94 ఎలక్షన్ల ప్రజలు 2 కిలోమీటర్ల దూరం ప్రతి ఊర్లో డప్పులతో వచ్చి తీసుకొని పోయి ఊరికి ఇంత చందా వారు వేసుకొని ఓకే మొత్తం నాకు 7.5 లక్షలు మిగిలిన ఖర్చులు పోను. ప్రజలు ఇచ్చిర్రు, ఇప్పుడు ప్రజలకు ఇస్తారు, అంతేనా సార్ డిఫరెన్స్? ప్రజలు నాకు ఇచ్చారు, ఇప్పుడు మీకు ఇచ్చిర్రు, ఇప్పుడు నాయకులే ప్రజలకు ఇస్తారు. అది కూడా ఒక లెవెల్ కాదు కదా సార్. రైట్, మీ విలువైన సమయాన్ని మా హిట్ టీవీకి ఇచ్చినారు. ధన్యవాదాలు సార్, మీ అనుభవం అంతా కూడా పంచుకున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.